ఉచితంగా మందులు ఇవ్వబడను. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మనం క్యాంపుల్లో నిర్వహించినంత సంతృప్తి ప్రజల్లో దేనికి రావటం లేదు. కరెక్టేనా? మంచిదైనా క్యాంపులు నిర్వహించడం మంచిదన్న వాళ్ళు చేయగలుగుతున్న ఎంతమంది మీకు సంతోషంగా ఉందో? వాస్తవం మా శిఖరకొండ. కాబట్టి ఈ క్యాంపులు నిర్వహించబడతాయి. రేపు ఆదివారం కూడా క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, వేదికను అలంకరించినటువంటి మా జనసేన కన్వీనర్ సోదరులు రాజా రమేష్ గారు, పెద్దలు ధనలక్ష్మి డైరెక్టర్ వీరనారాయణ గారు, పెద్దలు తేళ్ల సుబ్బారావు గారు, పెద్దలు డాక్టర్ హనుమంతరావు గారు, పెద్దలు రామకృష్ణ గారు, పెద్దలు అచ్చయ్య గారు, మా పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు సమత్ ఖాన్ గారు, రవి గారు. సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ. దీన్ని కూడా మీరందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ బజార్లో మీకు తెలిసినటువంటి అందరూ కూడా నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ ఆదివారం 18వ తేదీ ఈ 4 రకాల జబ్బులు మళ్ళీ మీలో ఉన్నా కూడా చూపించుకోండి. ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతుంది. విజయవాడ హాస్పిటల్ ఫ్రీగానే చేయబడతాయి ఆపరేషన్లు కూడా. దీంట్లో 4 రకాల జబ్బులు ఉన్నాయి. గుండె బరువు, ఆయాసం, గుండె దడ, ఛాతీలో మంట, బీపీ, కళ్ళు తిరుగుట, అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించబడతాయి. రెండవది థైరాయిడ్ గ్రంథిలో వాపు, రక్తనాళ సంబంధిత ఆపరేషన్లు, రొమ్ములో గడ్డలు, మూలశంక వ్యాధులు, హెర్నియా, జీర్ణకోశానికి సంబంధించి రెండవది. మూడవది కిడ్నీలో రాళ్ళు, పోస్టేట్ గ్రంథి సమస్యలు, మూత్రంలో మంట, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా టెస్టులు నిర్వహించబడతాయి. 4వది జీర్ణాశయము, కాలేయ చికిత్స, కడుపులో మంట, గ్యాసు, పొట్ట ఉబ్బరం, గ్యాసు సంబంధించినటువంటి ఈ 4 రకాలకు సంబంధించినటువంటి వాటికి నెక్స్ట్ ఆదివారం మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.